అంతా కింద ఉండేదంతా వడ్డారాలు, ఈ పక్క గాజులు కూడా ఉండేది. బాగుండదు ఇలాంటివి. హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో మేము జయనగర్ నుంచి గాంధీ బజార్కి వచ్చేసినాం అండ్ ఇక్కడ షాపింగ్ అంతా మస్తు చేస్తున్నాం అన్నమాట. లైక్ ఫ్లవర్స్, జ్యువెలరీస్ అండ్ దీపాలు కొనుక్కునేది అలాగా. అండ్ ఇది చూడొచ్చు మీరు, ఎంత హారాలు, ఎంత వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ఉండదు. ఈ సైడ్ అంతా ఫ్లవర్సే దొరుకుతుంది గాంధీ బజార్లో, విద్యార్థి భవన్ ఆపోజిట్. అండ్ ఇది మమ్మీ ఇంటికి వచ్చినాక దీపాలు వెలిగించింది. అండ్ ఇదే గైస్ గాంధీ బజార్. ఇది ఫేమస్ విద్యార్థి భవన్ అని. హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఉంటుంది అనమాట ఆడ దోశ తినేదానికి. అండ్ ఇది పూజా స్టోర్. లైక్ ఇది చాలా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రెడిషనల్ మార్కెట్ ఇన్ బెంగళూరు అనొచ్చును. సో ఇది చాలా పాతది. మీరు కానీ జయనగర్ వీడియో చూడకపోతే దీనికి నా ముందు ఒకటి ఉండదు గైస్, అది చూసేయండి. అక్కడ ఇంకా చాలా డెకరేటివ్ ఐటమ్స్ దొరికింది మాకు. అండ్ మేము కొనుక్కున్నాం కూడా. తాంబేలిది, డిజైన్ది, దీపాలది డెకరేట్ చేసేది. అండ్ ఇదంతా ఇంతే ఉండదు. మమ్మీ ఏమో రెండిట్లో కన్ఫ్యూజన్ ఉండదు. అది సిల్వర్ కలర్ది ఉండేది, అది 50 రూపీస్. ఇది పీకాక్ డిజైన్ వచ్చి ఉండే దీపాలు, ఇది 80 రూపీస్ చెప్తున్నారు. సో ఇలాగా రౌండ్ది అవన్నీ హవన్ కప్స్ అండ్ డోర్కి వేస్తారు కదా, శుభ్ లాభ్ అనేసి అని సెటూజోలు హిందీ వాళ్ళు జాస్తి వేస్తారు అలాగా. అండ్ ఈ పక్క అంతా లైటింగ్ది లైక్ రెడీమేడ్ దియా లాగా ఉండదు, దీపాలాగా. ఇది దానిలో జస్ట్ మనం కనెక్ట్ చేసి వదిలేయాలన్నమాట, అలాగ ఉండదు. అండ్ ఇదంతా లైటింగే సేమ్. నేను 4th బ్లాక్కి పోయినాం కదా జయనగర్కి, అక్కడిది కూడా చూపించున్నాను. అండ్ ఇది రంగోలీ. అండ్ ఇలాగ ఉండదు. రంగోలీ ఒకటి వచ్చి 60 రూపీస్, 60 రూపాయలు. ఇంకా రంగోలీ కొనుక్కొని అది కొనుక్కొని ఇంకా వెళ్ళేసాము. చాలా సేపు అయిపోయింది, వాన్ వేరే వచ్చేసిందాక. సో చాలా లేట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చే కాడికి. మధ్యాహ్నం ఎప్పుడో పోయినాము, రాత్రికి వచ్చినాము. అండ్ ఈ పీట్ చాలా క్యూట్గా ఉండింది, 40 రూపాయలు. అండ్ మా మమ్మీ ఏమో ఇవి రెండో పట్టుకొని వచ్చింది లోపల నుంచి. ఇది ఫుల్ లేదా, ఇది ఓపెన్ గా ఉంది. ఇది వచ్చేసి 100 రూపీస్. ఈ పక్క కొంచెం లోటస్ డిజైన్ ఉండేది 80 రూపీస్. అలాగా వాళ్ళ దగ్గర కలెక్షన్లు బాగానే ఉండదు లోపల. ఈ స్టోర్ వచ్చి గిఫ్టింగ్ స్టోర్, డివిజీ రోడ్లో ఉంది. అండ్ అంతే, ఇంకా కడపట్టుకుని తీసేదాన్ని తగలేసి ఉండదు ఆదగాలో, అది ఎత్తుకోవచ్చు. అండ్ మేము అవన్నీ కొనుక్కున్నాం. రంగోలీ, వుడెన్ సిల్వర్ 120, అది మర్చిపోయినాం, పీట్ మర్చిపోయినాము. సో మన పీటు గురించే ఎత్తుకు మరీ తీసుకున్నాము. నాకైతే ఆ పికాక్ డిజైన్ చాలా నచ్చింది. సో మమ్మీకి చెప్పిన పికాక్ చేసుకోమని. అండ్ గైస్ మీ దీపావళి అని ఎట్లా పోతా ఉండాలి చెప్పండి. దీన్ని కందిల్ అనేసి అంటారు గైస్. దీంట్లో బల్బ్ వేసేసి బయట తగలేస్తారు. సో అది ఒకసారి ఆ లుక్గా బాగా కనిపిస్తుంది కడపట్టుకాడ బయట వేస్తే. అండ్ ఇది నా వెనకాల కనిపిస్తూ ఉండేది, నేను చూపిస్తూ ఉండేదాన్ని రెడీమేడ్ బ్లౌజెస్. సో దాని ప్రైస్ అయితే వాళ్ళు రాయలేదు. మనకి ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ పోయి అడిగితే వాళ్ళు చెప్తారు. చలో ఉదర్ జానే కా और मम्मी, మళ్ళీ అది విత్ స్లీవ్స్ కూడా కాదు, వితౌట్ थोड़ा आगे जाने के. देखो कितना वेराइटीज ऑफ फ्लावर्स है यहाँ पे. फुल शॉपिंग को చేస్తాను. మళ్ళీ లోటస్ का सभी फ्लावर्स పండగల టైం అయితే అసలుకి రేటు చాలా పెంచేస్తారు. ఇక్కడ హారం ఆ లోటస్, లోటస్ देखो कितना मस्त है ये वाला हार. లోటస్ కవి వచ్చేసి 60 రూపాయలు, వచ్చేసి 60 రూపాయలు. అదే ఆన్లైన్లో చూస్తే 42 రూపాయలు ఒకటి వచ్చేసి. ఈవినింగ్ కిడ్స్ మేమేమో ఇక్కడ తీసుకుంటా ఉన్నాం పూలు కడపట్టుకేసి. ఇది వచ్చి 120 మళ్ళీ చూస్తే ఎంత 240 ఎంతో చెప్పింది. మళ్ళీ మమ్మీ ఎత్తుకుంది 20 రూపాయలు బాగుంది వచ్చేసి 3 ఎత్తుకొని. ఫుల్కే 300 అయిపోయింది ఆడే. అండ్ ఇక్కడ గారికి
పెడతారు కదా గ్రాస్. ఇది ఆ ఫ్రూట్ ఇదో ಕೊಡ್ತೀನಮ್ಮ ಪನ್ನೀರು టెంకాయలు. ఇది ముగ్గులు వేసేది డిజైన్లుగా స్టెన్సిల్స్ అంటారు కదా అండ్ బాంగడి పూర ఇస్తారు బాగుండదు. అండ్ ఇక్కడ బట్టలు కూడా అంతే, రబ్బర్ బ్యాండ్ వస్తుంది అలాగా బాగుంటుంది. ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ ఇతర ఫ్రూట్స్. టెంకాయ పూలు, పటాకి చెప్పులు, ఈ సైడు బట్టలు. గాయస్ ఇది ఇండిపెండెన్స్ డే, ఇండియాకి ఇండిపెండెన్స్ దొరికేకిన ముందు నుంచి ఈ హోటల్ ఫేమస్ విద్యార్థి భవన్ అని. సో ఈడైతే అడర్ లైన్ ఉంటుంది దోశ తినడానికి. మసాలా దోశ అంటే చాలా ఫేమస్. ఫారిన్ నుంచి వేరే స్టేట్ నుంచి అందరూ వస్తే ఇటు గాంధీ బజార్కి వచ్చి ఇటు విద్యార్థి భవన్ అని అడిగేసి మరీ పోయి తినేసి వస్తారు. అండ్ లంచ్ అయితే ఇక్కడ ఇంకొకటి బర్జరీ $220 ఇంకా రేట్ పెంచుంటారు. లంచ్ అయితే చక్కగా ఉంటుంది అక్కడ. అండ్ మేము ఇక్కడ స్పటిక తీసుకోవాలని పూజా స్టోర్లో దూరినామా, ఆడ స్టాకే ఉండలేదు, ఖాళీ అయిపోయింది. అండ్ ఇవన్నీ నెయ్యి ఒత్తులు రెడీమేడ్ది అంతే. మళ్ళా ఇప్పుడు బయలుదేరిపోయినాము కమ్ములు దండ తీసుకునేదానికి. సో మళ్ళీ ఆడ పూలు తీసుకున్నాము మిక్స్ $50కి దండ, మళ్ళీ కమ్ములు సెట్ తీసుకునేదానికి వెళ్తూ ఉంటాము. మా మమ్మీ ఆడ చూసిందంతా బాగుండదు పదా అనేసింది. ఇది వచ్చేసి జడకి హెయిర్ స్టైల్ వేసుకునేసి అయినాక ఇట్ట పైన మన హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో దాన్ని అకార్డింగ్ టు ఇలాగా తీసుకొని వేసుకోవాలి. అండ్ ఇవన్నీ గ్రాండ్గా ఉంది, రేట్లంతా అద్దరిపోయేలాగా ఉన్నాయి, చాలా జాస్తి చెప్తా ఉన్నారు. బాగుంటుంది ఇలాంటివి. పింకే బాగుంది. ఆ రోజు దంతెరస్ ఉన్నింది గైస్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు, సాటర్డే తీసింది, లైక్ షూట్ చేసింది సాటర్డే. సో ఆ రోజు దంతెరస్ ఉన్నింది కదా, సో ఆ రోజు నుంచి అందరూ దీపాలు పెట్టడానికి స్టార్ట్ చేస్తున్నారు. సో మేము కూడా అప్పటికప్పుడే ఈ దీపాలు వచ్చేసి జయనగర్ 3rd బ్లాక్లో తీసుకునింది. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే పోయి చూడండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి మీరు కొత్త వాళ్ళు అయితే. దీపావళి పండుగ బాగా ఎంజాయ్ చేయండి అందరూ. హ్యాపీ దీపావళి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్, హ్యాపీ దీపావళి.